కృష్ణవేణి, నిన్నింత అందంగా ఎవరు తయారు చేశారు? సినిమాకి వెళ్తే సూపర్. ఇప్పుడే ఫ్రెండ్ ఫోన్ చేసి చెక్కేస్తా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఈ భాషాగాడు పైనే ఉండి నాకు కాల్ చేస్తాడండి. యారా ఎరా బేవార్స్, ఏం చేస్తున్నావు? పని పాట లేని మా బాస్ దగ్గర బోరుగా ఉందరా. పీకే సినిమాకి వెళ్దామా? పీకేనా? అవును, పీకేనే. మా బాస్కి ఏదో కహాని చెప్పొచ్చేస్తా. కహానియా? ఓకే, 1 మినిట్ లైన్లో ఉండు. 1 మినిట్. మర్యాద 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 మర్యాద. సార్, ఏంట్రా అలా డల్గొన్నా? ఏమీ లేదు సార్, మా ఫ్రెండ్కి స్వైన్ ఫ్లూ అటాక్ చేసిందట సార్. అరే కొంచెం దూరంగా ఉండు పాపం. అవును సార్, హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడట సార్. అయ్యో పాపం, జాగ్రత్తలు చెప్పబోయావా? చెప్పాను సార్, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోరా, దగ్గు జలుబు జ్వరం ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాలి అని అన్ని జాగ్రత్తలు చెప్పాను సార్. బట్ బ్యాడ్ లక్ సార్. అయితే వెళ్ళి చూసిరా భాష. థ్యాంక్ యూ సార్. లైన్లో ఉన్నాడా? అవును సార్, నేను మాట్లాడి వెళ్తాను సార్. పర్లేదు, వస్తానని చెప్పడానికి రూమ్లోకి వెళ్ళి చెప్పాలా? ఆ ముక్క ఇక్కడే చెప్పొచ్చుగా. అలాగే సార్. బాస్ నమ్మేశాడు. ఒరే నిన్ను. ఆంటీ, నేను ఇప్పుడే బయలుదేరి ½ లో హాస్పిటల్ దగ్గర ఉంటాను. ఒరే, మా బాసు దయార్ద్ర హృదయుడు రా, నన్ను వెళ్ళమన్నాడు. మా బాస్ చాలా గ్రేట్ రా. మాట్లాడు భాష, నీ ఫ్రెండ్తో మాట్లాడు. సార్, హలో రే, నేనుంటాను రా, బాయ్. మర్యాద మర్యాద మర్యాద. ఏంటి భాష మెలికలు తిరిగిపోతున్నావు? మా ఫ్రెండ్కి ఫోన్ చేయబోయి మీకు చేసేసాను సార్. నా వాయిస్ కూడా గుర్తుపట్టలేని స్థాయికి ఎదిగిపోయానమాట. సినిమా మూడ్ లో ఉండి మీ గొంతు గుర్తుపట్టలేకపోయింది సార్. అంటే నాకు పని పట్టలేదు. నో సార్. నీ ఫ్రెండ్ కి స్వైన్ ఫ్లూ. నో సార్. ½ లో హాస్పిటల్కి వెళ్ళాలి. నో సార్. రే, శాలరీ ఇచ్చే బాస్ దగ్గర బాయిలర్ కోడ్లా ఉండాలరా, లేకపోతే కోడి పకోడైపోతావు, పీక పిసుకుతా. సారీ సార్. సర్లే, లాస్ట్ వీక్ ఒక విఐపి కూతురు మర్డర్ అయిందంట. చాలా వాళ్ళు ఫోన్ చేసి స్ట్రింగ్ ఆపరేషన్ చేయమన్నారు. అదేంటి చూడు. అలాగే సార్, ఆ సీసీ కెమెరా రెడీగానే ఉన్నాయి సార్. సీసీ కెమెరా అంటే గుర్తొచ్చింది, జమీందార్ రాణి రత్నప్రభ గారింటికి మన పార్టీకి వెళ్ళాం కదా. అవును సార్. అవుట్ హౌస్ లో పెట్టిన సీసీ కెమెరాలు తీసుకొచ్చాం కదా. తీసుకొచ్చాం సార్. ఒరే,
నా దగ్గర అంత వినయం నటించక్కలేదురా. ఇందాక నుంచి చూస్తున్నాను. యారా సార్. నీ బాడీ లాంగ్వేజ్ తో నన్ను మాయ చేయాలనుకుంటున్నావా? కారాస్తారా? సారీ సార్. అవును, రాణి రత్నప్రభ అవుట్ హౌస్ నుంచి సీసీ కెమెరాలు తీసుకొచ్చాం కదా, అవి చెక్ చేసావా? అక్కడ దెయ్యం ఉందన్నారు కదా సార్, అందుకే అస్సలు చూడలేదు. సీసీ కెమెరాలు దెయ్యం ఏం చేస్తుందిరా? ఒకసారి చెక్ చేసి సీసీ కెమెరాలు తీసురా, స్ట్రింగ్ ఆపరేషన్కి వెళ్దాం. ఆల్రెడీ సీసీ కెమెరాల ఫుటేజ్ ల్యాప్టాప్ మెమరీలో డౌన్లోడ్ చేసి పెట్టాను సార్, జస్ట్ చెక్ చేయడమే. ఫ్రీయే కదా, డబ్బులేం కావాలా? కొట్టే భయం లేదేడికి. ఓ పక్కన ఈడు, ఓ పక్కన దెయ్యం. ఫ్రెండ్ అనుకుని బాస్కి ఫోన్ చేయడం ఏంటి, ఆయన నాకు వార్నింగ్ కూడా ఏంటి? అనవసరంగా నోరు జారాను. చిచ్చి, అంతా నా కర్మ. లవ్ యూ డార్లింగ్. అయ్యో, ఈ ఎర్ర గులాబీలు వంశీబాబుకి ఇద్దాం అనుకుని మర్చిపోయినానే. ఆయన కూడా గుర్తు చేయలేదేంది? ఏమే ఎర్ర గులాబీలు మర్చిపోయావంటే? అయ్యో, నేను మర్చిపోయాననే లోపలికొచ్చానయ్యా. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు ఇద్దామయ్యా. ఇప్పుడా? ఇప్పుడు ఇస్తే బాగోదే. ఏందయ్యా, నిశ్చితార్థం అయిపోయిండ్లా? కంగ్రాట్స్ చెప్తూ ఇవ్వండి. గుడ్ ఐడియా. గులాబీలు భలే ఉన్నాయే. వంశీబాబుకిచ్చి విషెస్ చెప్దాం తెప్పించాం, కానీ మర్చిపోయాం. పర్లేదు, నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.
లక్ష్మీనారాయణ గారు మేము వెళ్ళొస్తామండి. మంచిదండి. పెళ్లి కొడుకేంటి ఏదో తేడాగా కనిపిస్తున్నాడు? అమ్మ కనకదుర్గమ్మ తల్లి, ఈ నిశ్చితార్థ గండం గట్టెంకిచ్చావు తల్లి. రత్న, లక్ష్మీనారాయణ గారి ఇంట్లో మన వంశీ బిడ్డ అంత బుద్ధిగా ఉంటాడని నేను అనుకోలేదు. అన్నయ్య, వంశీకి కృష్ణవేణికి నిశ్చితార్థం జరిగిందంటే నాకు ఇంకా నమ్మకం రాలేదు. అన్బిలీవబుల్. అక్క, నా ఫీలింగ్స్ ఒక్క మాటలో చెప్తాను. యూర్ గ్రేట్. ఎస్, యూర్ రైట్ సిసి. వంశీకి కృష్ణవేణితో పెళ్ళైతే తను తప్పకుండా క్యూర్ అవుతాడని నాకు నమ్మకం ఉంది. త్వరలో పెళ్లి ముహూర్తాలు చూసి పెళ్లి కూడా చేస్తాను. కృష్ణవేణి ఇంటి కోడలవుతుంది. కృష్ణవేణి మహర్జాతకురాలు. తను ఈ ఇంట్లో అడుగు పెడితే చాలు, వంశీ తప్పకుండా మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. రత్న, నువ్వు ఆ రోజు పార్టీలో వంశీ బిడ్డకి నెల రోజుల్లో చందమామని తెచ్చి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేసినావు. నీ ఈగోని సాటిస్ఫై చేయడం కోసం ఇదంతా చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఆ ఛాలెంజ్ వెనుక అమ్మ మనసు దాగుందని నాకు ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. రత్న, వంశీ పెళ్లి చేయడం మా అందరి బాధ్యత. రత్న, పెళ్లికి ఆలస్యం చేయకుండా ముహూర్తాలు పెట్టించి. వచ్చే అమావాస్యలోపు వంశీకి కృష్ణవేణికి పెళ్లి చేస్తాను. ఈ ఫుటేజ్ అస్సలు చూడకూడదు అనుకున్నాను. బ్యాడ్ లక్, చూడాల్సి వస్తుంది. ఈ అవుట్ హౌస్ని చూస్తేనే భయమేస్తుంది. ఇంకా ఈ ఫుటేజ్ చాలా ఉంది. మొత్తం చూడడం నా వల్ల కాదు. ఏమీ లేదని చెప్పేస్తాను. ఎవరిది? దైవా? No! Boss! 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 అవుట్ హౌస్ ఫుటేజ్ లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కత్తితో వెంటపడుతూ వచ్చాడు బాస్. బాస్, 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 పిలిస్తే పలకరేంటి?
బాస్ పిలిచినా పలకటం లేదు. ఏదో తేడాగా ఉంది. ఒకవేళ సీసీ కెమెరాలోంచి దెయ్యం బయటకు వచ్చి బాస్ ఒంట్లోకి వెళ్ళిపోయిందా? ఓకే, పారిపోవాలంటే ఖచ్చితంగా బాస్ ముందు నుంచే పారిపోవాలి. నో ఛాన్స్. యా అల్లా, హే ప్రభు, హే రామ్. బాస్, కన్ఫర్మ్ బాస్ బాడీలోకి దెయ్యం వెళ్ళింది. ఎలాగోలా తప్పించుకోవాలి. బాస్, సార్, ల్యాప్టాప్ ఎక్కడ పెడుతున్నాను సార్? బాస్, మీకు దయ్యం దయ్యం భాష భయపడ్డావా? బాస్, మీకు ఇందాక దయ్యం పట్టలేదా? కావాలంటే పలకలేదు, పేపర్ అడ్డు పెట్టుకుని నవ్వుతున్నారు. అమ్మో, ఒక్క క్షణం గుండె అయిపోయింది బాస్. ఇప్పటికే ప్యాంటు తడిసిపోయింది. కొంచెం ఆలస్యం చేస్తే భయంతో చచ్చిపోయేవాడి. మరి నేను ఇందాక కళ్ళు మూసుకుని తెలిసినప్పుడు మీరు లేరు. ఇందాక ఈ సోఫా పక్కన దాక్కున్నాను. బాస్, అసిస్టెంట్ తో చాలా యాక్టింగ్ లేదు బాస్. యారా, నీ బాస్ దగ్గర నువ్వు నటించవచ్చు, మేము మాత్రం నటించకూడదా? యాక్టింగా? అవును, ఆ ల్యాప్టాప్ లో ఏదో ఉందన్న, చూపించు చూపించు. బాస్, ఏంటి మసక మసక కనపడతలేదు? బాస్, ఇందులో ఎందుకు బాస్, మీకు పెద్ద స్క్రీన్ లో చూపిస్తాను, ఓకేనా? అందులో చూపిస్తావా? వెరీ గుడ్.
భాష బాస్ మనం మోసపోయావరా. ఏమైంది బాస్? ఆ రోజు అవుట్ హౌస్ లో మటర్ స్టే చేయడానికి మనం వెళ్ళాం కదా, ఆ, అప్పుడు మనల్ని ఎవరో మిస్గైడ్ చేశారా. అవును బాస్. మన శ్రోత పడిపోయాక అదే టైంలో ఈ కుర్రోడు అవుట్ హౌస్ లోంచి కత్తితో ఆ అమ్మాయిని తరుగుతూ వచ్చాడురా. అసలు ఎవరు సార్ ఈ కుర్రాడు? ఇంతకు ముందు మర్డర్ అయిన అమ్మాయిని ఈ కుర్రోడే చంపేస్తుంటాడు. నిజమే బాస్. మరి ఆ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయిని కూడా ఈ కుర్రోడే మర్డర్ చేస్తుంటాడు. అంటే వీడు సీరియల్ కిల్లరా? కాదు, సైకో కిల్లర్. అమ్మో. సో అవుట్ హౌస్ లో దెయ్యం లేదు, ఈ కుర్రోడున్నాడు. అటువైపు వచ్చే అమ్మాయిల్ని మర్డర్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ కుర్రోడెవరో ఆ అమ్మాయి ఎవరో మనం కనుక్కోవాలి. ఎలా బాస్? స్ట్రింగ్ ఆపరేషన్ చేయాల్సింది జమీందార్ రాణి రత్నప్రభ అవుట్ హౌస్ లో. లెట్స్ గో.